డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో యూకే పైమా టీం నుండి శిరీష ఉన్నారు. వారి ద్వారా ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటి, ఎలా జరిగింది అనేది తెలుసుకోబోతున్నాం. ఈరోజు ధ్యాన యువలో ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. నమస్కారం శిరీష. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. సో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు శిరీష. నేను మొత్తం ప్రొద్దుటూరులోనే పుట్టి పెరిగి చదవడం అంతా ప్రొద్దుటూరులోనే అయింది. బై ద వే మ్యారేజ్ కూడా ప్రొద్దుటూరు పర్సన్నే చేసుకున్నా. సో తను వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్. సో మేము యూకే వెళ్ళాల్సి వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఆఫ్టర్ మ్యారేజ్ యూకే వెళ్ళాను. సో యూకేలో నా ధ్యాన ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. నాకు ధ్యానం గురించి పెళ్ళైన తర్వాత మా అత్తయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ యూకేకి వెళ్ళిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఓకే. సో అంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉండేది? ధ్యానం అంటే వెజిటేరియన్ అంటే ఎలా ఉండేది మీ ఫ్యామిలీలో బిఫోర్ మ్యారేజ్? సో బిఫోర్ మ్యారేజ్ ఐఎమ్ అన్ ఎగిటేరియన్. సో ఎగ్స్ తినేదాన్ని, బట్ నో నాన్ వెజ్. కానీ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ వీళ్ళు ఎగ్ తినరు, గార్లిక్ తినరు, ఏం తినరు. సడన్గా నేను ఎగ్ మానేయాల్సి వచ్చింది. బట్ ఐ ఫీల్ వెరీ వీక్ ఇనిషియలీ. ఎందుకంటే మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ లేకుండా ఒక పదార్థాన్ని వదిలేయడం ఇట్స్ హైలీ డిఫికల్ట్. మళ్ళీ అది తీసుకోవాలి అనిపిస్తుంది. సో నాది కూడా అలాంటి కండిషనే. కానీ మా అత్తయ్య నన్ను అంత రెస్ట్రిక్ట్ చేయలేదు. నువ్వు ఏ రోజు ట్రాన్స్ఫార్మ్ అవుతావో ఆ రోజు వి యాక్సెప్ట్ ఇట్, అంతవరకు నీ ఇష్టం అని వదిలేశారు. సో వన్ డే ఏమైందంటే ఆఫ్టర్ దట్ మేము యూకే షిఫ్ట్ అయిపోయాం. యూకే షిఫ్ట్ అయితే సో హియర్ కమ్స్ మై టర్నింగ్ పాయింట్. ఒకరోజు జీకే సార్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎగ్ తినరని నాకు తెలుసు. సో నేను ఎగ్స్ అన్ని మా ఇంట్లో ఎగ్స్ ఉంటాయి కదా, ఇంకా ఎగ్ తింటారు అంటే. సో ఎగ్స్ అన్ని తీసుకెళ్ళి ఒక కబోర్డ్లో పెట్టా. సార్ సడన్గా కిచెన్లోకి వచ్చారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి నా కిచెన్లోకి వచ్చేసారు, ఏం చేస్తారు అని అనుకుంటే కరెక్ట్గా ఎగ్స్ ఉన్న కబోర్డ్ని ఓపెన్ చేశారు. దెన్ హీ స్టార్టెడ్ లైక్, ఎగ్స్ తింటున్నారా మీరు అని. తింటాము, వై నాట్, మేము జిమ్కి వెళ్ళాలి, ఎగ్స్ తినాలి కదా అనేసి. దెన్ హీ స్టార్టెడ్, నీ లైఫ్లో ఒకటి నువ్వు అచీవ్ చేయాలంటే ఒకటి వదులుకోవాలి, అది జీవహింస, చాలా పాపం అని ఒక అర్ధగంట నన్ను కూర్చోబెట్టుకొని చెప్పారు. మెడిటేషన్ చేయించారు. ఫ్రమ్ దాట్ పాయింట్ ఐ జస్ట్ అవాయిడ్ ఎగ్. కంప్లీట్ వెజిటేరియన్గా షిఫ్ట్ అయిపోయాను. అంటే కొందరు అంటారు కదా మాటకు కూడా బలం ఉంటుంది అనేసి. మా అత్తయ్య చెప్తే నాకు ఆ రోజు అర్థం కాలేదు. కానీ ఒక్కసారి జీకే సార్ చెప్పేసరికి ఇంత పెద్ద ఆయన చెప్తున్నారు, ఎందుకు మనం వదిలేయకూడదు దీన్ని అనేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఉన్న ఎగ్స్ కూడా 6 ఎగ్స్ ఉండే ఆ రోజు. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఆమ్లెట్ వేసాను వాటిని. సరే ఇంకా ఆమ్లెట్ వేసాను, తినేద్దాం అనుకున్నా, కానీ వెళ్ళలా. అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలీదు. ఐ జస్ట్ స్టాప్డ్ హియర్. I just wrote what's there in my mouth, and from that point I didn't even touch egg. And ఇంకా నేనే చెప్పడం స్టార్ట్ చేశాను, ఎగ్ తినొద్దు నా లాంటి వాళ్ళకి అని. ఓకే, ఇంకా ఎందుకు తినొద్దు మరి? ఎగ్గుకి ధ్యానానికి ఏంటి సంబంధం? సో ఎగ్ ఈస్ నథింగ్ బట్ పీరియడ్ వేస్టేజ్ ఆఫ్ ఎ హెన్. ఓకే. సో మనం అదే నచ్చక అదే బయటకు వదిలేస్తోంది. అంటే ఇప్పుడు మన బాడీలో మనకు స్వెట్ అంటాము, లైక్ మల పదార్థాలు మన బాడీలోంచి ఎందుకు బయటకు వస్తాయి? బికాస్ దోస్ ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ కదా, టాక్సిన్స్. సో ఎగ్ అనేది హెన్ కి టాక్సిన్, అది బయటకు వదిలేస్తోంది. దానికే అక్కర్లేకుండా మన వదిలేసినప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి మన బాడీలోకి? అది ఆ పాయింట్ నన్ను చాలా హిట్ చేసింది. ఇంత టాక్సిక్ది నేను ఎందుకు తీసుకోవాలి? సరే, ఇప్పుడు అందులోంచి హెన్ వస్తుంది, అందులో ఒక జీవం ఉంటుంది. ఒకవేళ మనం ఆ ఎగ్ బ్రేక్ చేయకుండా ఉంటే, అంటే మనం ఒక జీవాన్ని అక్కడే ఆపేసినట్టు కదా ఎదగకుండా. దట్ రియలైజేషన్ దట్ ఐ హ్యాడ్ ఆన్ దట్ డే. ఆ రోజు నుంచి ఆ చిగురిస్తున్న జంతువుని మనం ఎందుకు చంపడం, దానికి ఒక లైఫ్ ఉంటుంది అని నాకు ఇంకా ఆ రోజు నుంచి ఎగ్ కంప్లీట్లీ స్టాప్. అది తినకపోయినా నేను బతకగలను. అది సంగతి మెయిన్, ఆ అండర్స్టాండింగ్ రావాలి. అది తినకపోయినా మనం బతకగలం. మనకి తినడానికి చాలా ఉన్నాయి, అదే ఎందుకు తినాలి మనం? మరి ఇప్పుడు మెడిటేషన్ చేయకముందు ఈ ఎగ్టేరియన్గా ఉన్నన్ని రోజులు బాడీ, మైండ్, ఎమోషన్స్ ఎలా ఉండేవి? అది మానేసిన తర్వాత ఎలా ఉంది? సో బేసిక్లీ ఎగ్ ముందే ఏమైందంటే ఐ మీన్ వెరీ అగ్రెసివ్ గర్ల్. చాలా అగ్రెషన్ ఉండేది నాకు. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కొంచెం డిఫరెంట్గా అనిపించినా కూడా వాళ్ళపైన ఐ షౌట్ అవుట్ అట్ దెమ్. తినేటప్పుడు అలా ఉండేదాన్ని. తినడం మానేసిన తర్వాత
అండ్ ధ్యానంలోకి వచ్చాను తర్వాత. అసలు ధ్యానంలోకి రావడానికి కూడా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అందరిలాగా ధ్యానంలోకి రాలేదు. ఎవరి ప్రవచనాలు నేను వినలేదు. నాకు జరిగిన లైఫ్ ఇన్సిడెంట్ వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. ఆఫ్టర్ మ్యారేజ్ 3-4 మంత్స్కి ఐ గాట్ కన్సీవ్. అప్పుడు ఎగ్స్ తినేదాన్ని. సార్ చెప్పిన తర్వాత ఆపేశాను. సార్ వెళ్ళిపోయిన 3 డేస్కే ఐ గాట్ కన్ఫర్మేషన్ అబౌట్ ఐఎమ్ కన్సీవ్. అది హ్యాపీగా ఫీల్ అయినాము, అంతా ఓకే. 3 మంత్స్ కంటిన్యూ అయింది. 3 మంత్స్ అయింది. 4th మంత్ స్కాన్లో నో హార్ట్ బీట్ బేబీకి. అసలే నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అది నాకే జరగడం నేను తీసుకోలేకపోయినా. ఎలాంటి కిడ్ అయినా తెచ్చుకొని నేను ఆడుకునేదాన్ని. అలాంటిది నాలో వచ్చే జీవికి అలా అయ్యేసరికి ఐ వాస్ కంప్లీట్లీ బ్రోకెన్ ఆన్ దట్ డే. సో ఇంకా నాకు ఎలా బయటికి రావాలో అర్థం కావట్లే అందులో నుంచి. ఐఎమ్ వెరీ సెన్సిటివ్ గర్ల్. నేను చెప్పాను కదా, నాకు ఎమోషన్స్ ఎక్కువ. అది కోపమైనా, సాడ్నెస్ అయినా, బాధ అయినా, ప్రేమ అయినా అన్ని ఎక్స్ప్రెస్ చేయడమే. ఎక్స్ట్రోవర్ట్ సో అలా ఏమైందంటే తట్టుకోలేకపోయాను అది. అందులో యూకేలో మాతో ఎవ్వరు ఉండరు, పేరెంట్స్ ఉండరు. సో మేమిద్దరం అలోన్గా ఉండాల్సి వస్తుంది. తిను ఆఫీస్కి వెళ్తాడు. ఐ వాజ్ ద ఓన్లీ వన్ టు హ్యాండిల్ మై ఎమోషన్స్. సో ఏం చాలా అర్థమయ్యేది కాదు, ఎట్లా ఉండాలో అర్థమయ్యేది కాదు. కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని, ఎందుకు జరిగింది అనేసి. ఒకరోజు మా అత్తయ్య కాల్ చేసినప్పుడు నేను ఏడుస్తా మాట్లాడాను అనమాట. ఇలా జరిగింది అనేసి చెప్తే, ప్లీజ్ ఇది టర్నింగ్ పాయింట్ అనుకో, నీ పాప ప్రక్షాళన అనుకో, స్టార్ట్ డూ మెడిటేషన్. ఇంకా ఆ రోజు బాగా కూర్చున్నా 1 గంట. నా బాధ అంతా పోయింది. తర్వాత ఇంకా బాధ ఉంది. ఫస్ట్ 1 అవర్ కూర్చునేసరికి 50% ఐ రిలీవ్. అరే భలే ఉంది ఇది, నేను తగ్గుతూ వస్తోంది నా బాధ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ కంటిన్యూస్లీ డే బై డే చేస్తూ వచ్చాను. అలా నా బాధలు, నా ఎమోషన్స్ అన్నీ నా కంట్రోల్లోకి వచ్చేసాయి. ఇంకా ఏడ్చేదాన్ని కాదు, కెరియర్ మీద ఫోకస్ చేసేదాన్ని. దిస్ ఇస్ నాట్ లైఫ్. ఐ వాజ్ నాట్ డూయింగ్ జాబ్ డ్యూరింగ్ దట్ టైం. అసలు జాబ్ లేదు నాకు ఆ టైంలో. సో ఇంకా మేము సెటిల్ అవ్వాలి, చాలా ఉంది. ఒకవేళ మాకు కిడ్ పుట్టింటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎమోషనల్గా అండ్ ఫినాన్షియల్గా. సో నౌ వీఆర్ స్టేబుల్. నాకు జాబ్ వచ్చింది, ధ్యానంలో ఉంటూనే నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నా, అండ్ అందరితో ప్రేమగా మాట్లాడుతున్నా, ప్రతి జీవిని ప్రేమిస్తున్నా నేను. అదిగాక ఒక మదర్గా తన ఎమోషన్స్ అర్థం కాని అమ్మాయి గనక ఒక కిడ్కి బర్త్నిస్తే సేమ్ ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అయితే కదా, అది కాకుండా కూడా ఆపబడ్డది. వావ్. లాటర్ ఆన్ ఐ రియలైజ్డ్, అది నాకు అర్థమైంది. ఒకవేళ నేను ఆ టైంలో కన్నా బర్త్ ఇచ్చింటే బేబీకి, నేను లైఫ్ అంతా బాధపడిండేదాన్ని. ఇంకో జనరేషన్ క్యారీ ఫార్వర్డ్. డెఫినెట్ గా యు హావ్ స్టాప్డ్ ఇట్. వండర్ఫుల్. ఇప్పుడు మేము ఒక యోగిని ఇన్వైట్ చేయాలి భూమి మీదకి, మా ఎనర్జీస్ అన్ని పెట్టి నలుగురికి ధ్యానం పంచాలి. ఇంకా మా లాంటి యువతకి ఎస్పెషల్లీ, ఎందుకంటే 60 years 50 years వచ్చే వాళ్ళు కామన్ మెడిటేషన్లోకి రావడం, కానీ మాకు ఎక్కువ అవసరం అది. నేను రియలైజ్ అయ్యింది, మా లాంటి 25-26 ఉన్న పీపుల్కి వాళ్ళు ఇంకా లైఫ్లో చాలా చూడాలి. ఇప్పుడు ఈ డిప్రెషన్ వీటి వల్ల ఆ మెడిటేషన్, స్పిరిచువాలిటీ లేకపోతే డైరెక్ట్ వెళ్ళి నూతిలో పడిపోతాం. డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి నూతిలోకి. అదే మనకి మెడిటేషన్ ఉందనుకోండి, మన వల్ల ఏది కాదన్నప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం. రైట్. కళ్ళు మూసుకుంటే అన్నీ పోతాయా అనే వాళ్ళకు కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఎన్ని రోజులు మెడిటేషన్ చేస్తే ఇవన్నీ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అయినాయి? నాకైతే ఫస్ట్ ఇనిషియల్ డేనే నాకు అర్థమైపోయింది. 50% ఆఫ్ మై సాడ్నెస్, బాధ మొత్తం తగ్గిపోయింది 50%. కానీ స్టిల్ ఇప్పుడు కూడా ఉంది. కానీ ఏంటంటే ఒక మంచి యోగిని పిలవాలి, మా నుంచి లోక కళ్యాణం కోసం బిడ్డ రావాలి. జస్ట్ నార్మల్గా వచ్చే కిడ్ కంటే మా కిడ్ మంచిగా అందరికీ మంచి జరిగేలా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఇంకా డీప్ స్పిరిచువాలిటీలోకి వెళ్తున్నాం. రైట్. అంటే ఇక్కడ ఉన్న ఈ ఎమోషన్స్ అన్ని పాజిటివ్ ఒక క్రియేషన్కి యూజ్ చేయడం జరుగుతుంది. వావ్, వండర్ఫుల్. మరి ఇప్పుడు ఈ మెడిటేషన్ జర్నీతో కెరియర్ ఎలా ఉంది? ఎట్లా అంటే ఒక జాబ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది కదా, అంటే మెడిటేషన్తో క్రియేషన్ టెక్నాలజీ పాసిబుల్ అంటారు, అది దాని గురించి? డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్. సో మెడిటేషన్ అంటే ఏదో మనకి అందరూ ఎలా బిలీవ్ చేస్తారంటే ఏదో మనకు వరాలు వచ్చేస్తాయి మెడిటేషన్ చేస్తే, ఆ నొప్పులు పోతాయి, ఈ నొప్పులు పోతాయి. ఇది కాదు. నేను అర్థం చేసుకునేది ఏంటంటే, మెడిటేషన్ చేస్తే మీకు ఏ సిచ్యువేషన్ అయినా రానియండి, దాన్ని ఓవర్కమ్ చేసే క్యాపబిలిటీ మీకు వస్తుంది. ఇప్పుడు నాకు 5 interviews 6 interviews అవుతాయి, ఒక్కదాంతో నేను సెలెక్ట్ అవుతా, అది నాకు తెలుసు. ఆ వచ్చేంత వరకు నేను ఆగాలి. ఆ ఆగాలి అంటే ఎప్పుడు వస్తుంది ఆ ఓపిక, సహనం అనేది? మెడిటేషన్. సంథింగ్ ఇస్ కమింగ్ ఫర్ యూ, వెయిట్. అంటే ఇది రాలేదే అంటే ఇంకా బెటర్ది ఉంది
అనే ఒక హోప్ని ఇస్తుంది మెడిటేషన్. ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఫెయిల్ అయినాం అనుకోండి, మనకి రిగ్రెట్ మెయిల్ వస్తుంది, వీఆర్ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అని. అది చూస్తానే అదే మెడిటేటర్ అనుకోండి, చల్ ఇది పోయింది ఇంకొకటి వస్తుంది అనుకుంటా. అదే నార్మల్ పర్సన్, అబ్బా ఇది పోయింది, ఇంకా దాని కోసం ఒక రోజంతా వేస్ట్ చేస్తాం, నెక్స్ట్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అది. యా డెఫినెట్ గా. సో అట్లా నాకు కూడా స్టార్టింగ్ యూకేలో జాబ్ తెచ్చుకోవడం నాకైతే హార్డే అనిపించింది నా టెక్నాలజీకి. సో ఫైనలీ ఆఫ్టర్ 3 ఇంటర్వ్యూస్, లైక్ 3 కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. లాస్ట్ కంపెనీని అసలు పట్టించుకోలేదు, జస్ట్ మెడిటేషన్ చేసి అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూకి. ఓకే. ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఐ డోంట్ నో లైక్ వాట్ మ్యాజిక్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇంటర్వ్యూయర్స్ మైండ్. అతని మైండ్ లో ఏం జరిగిందో తెలియదు. సడన్ లైక్ యూ గట్ సెలెక్టెడ్. నేను షాక్ అయ్యాను, అసలు నేను ఏం చెప్పలేదు కదా, ఎలా సెలెక్ట్ అయ్యాను దీనికి అనేసి. సో దెన్ ఐ రియలైజ్డ్ మెడిటేషన్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. అది తెలియదు, మ్యాజిక్ అంతే. అది మ్యాజిక్ అంటే ఇంకా మిరాకిల్ అనాలి. యా ఈవెన్ మా హస్బెండ్ కూడా, నేను వెళ్ళి సడన్ గా నాకు జాబ్ వచ్చేసిందంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చావు అని తను షాక్ అవుతున్నాడు. ఓకే. సో అలాంటి థింగ్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి, సినారియోస్ అనేవి క్రియేట్ అవుతాయి మెడిటేటర్స్. అంటే మనం పుణ్యం చేస్తాం కదా, మన కర్మలే మన ఫలితాన్ని ఇస్తాయి కదా. సో ఈ మెడిటేషన్ అనేది సుకర్మ. రైట్. ఆ కర్మలే మనకు ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయ్యేలా చేస్తాయి. సూపర్. సో మరి ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఏమేమి ఎమోషన్స్ క్యారీ అవుతుంది, ఇప్పుడు వర్క్ లైఫ్ ఇది బ్యాలెన్స్ చేయడానికి ఎలా యూజ్ అవుతుంది మెడిటేషన్? యా సో ఇంతకు ముందు ఏంటంటే కొంచెం హెవీ అయిపోయిన వర్క్, అబ్బా వర్క్ ఉంది అని చాలా నేను టెన్షన్ పడేది కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా టెన్షన్ పెట్టేసేదాన్ని. బట్ ఇప్పుడు మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఓకే వర్క్ ఉంది, నైట్ చేసుకుందాం ఫస్ట్, ఇప్పుడు కంప్లీట్ అంటే ఆ ఓపిక అనేది వచ్చేసింది. లేట్ అయితే అవ్వని, విల్ డూ లేటర్ అనేసి అది ఆ ఓపిక వచ్చేసింది. అండ్ ఏదన్నా టెన్షన్స్ ఉన్నా కూడా పక్కన వాళ్ళ మీద చూపించట్లా, నేనే హ్యాండిల్ చేసుకుంటున్నా. ఓకే. పెళ్ళికి ముందు మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటే చాలు, బట్ పెళ్ళి అయిన తర్వాత మనకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అత్తమామలు ఉంటారు, అందరినీ సాటిస్ఫై చేయాలి. ఏ ఒక్కరితో మన టెన్షన్ వాళ్ళ ముందర చూపించినా దే గాట్ టెన్స్ మోర్. సో అది నాకు వచ్చేసింది. అది మళ్ళీ మెడిటేటర్ ఫ్యామిలీ అయితే ఇంకా కాషియస్గా ఉండాల్సి వస్తుంది కదా. యా మరి అమ్మ మెడిటేటర్ ఫ్యామిలీకి వెళ్తున్నాను, మెడిటేటర్ అబ్బాయి అంటే ఏం ప్రెషర్ అనిపించలేదు స్టార్టింగ్? ఇప్పుడంటే రియలైజేషన్ వచ్చింది ఓకే అమ్మో అని, అలా ఏం లేదా? నాకు స్టార్టింగ్ అసలు ఏం చెప్పలేదు వీళ్ళు. నాకు పెళ్లి అయ్యేటప్పుడు మేము మెడిటేటర్ ఫ్యామిలీ అని చెప్పలేదు, అసలు ఏమీ చెప్పలేదు నాకు. ఆ టాపికే లేదు, అసలు లేదు ఆ టాపిక్. వెరీ నైస్. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ యూకేకి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నా ఇంట్లో. మా అత్తమ్మ నన్ను కూర్చోబెట్టుకొని చెప్పేది, ఇలా ధ్యానం ఇలా చేస్తారు, ధ్యానం ఎందుకు చేస్తారు, సోల్ జర్నీ అంటే ఏంటి. నాకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉండే స్పిరిచువల్ గా, బట్ మెడిటేషన్ మీద లేదు. తను అలా చెప్తూ ఉండగా నేను ఓకే నేర్చేసుకున్నా, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. యూకేకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అయ్యింది. ఇప్పుడు మేము కూడా అక్కడ ర్యాలీస్ చేస్తాము, లైక్ ధ్యానం నేర్పిస్తున్నాము. ఇంకా ఫ్యూచర్ చాలా ప్లాన్స్ ఉన్నాయి, మీ అందరి ఆశీర్వాదంతో అవి కూడా మేము అన్ని చేయాలనుకుంటున్నాం. డెఫినెట్లీ పత్రి సార్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ విత్ హిస్ ఎనర్జీ అండ్ నాలెడ్జ్. రైట్. ఓకే. మరి ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ అంటే బయట ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నారో మనకు తెలుసు. మ్యారిటల్ లైఫ్ని, వర్క్ లైఫ్ని, తర్వాత పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి. మరి మెడిటేషన్ చేసినప్పుడు మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో ఇబ్బందులు రావా ఏమి? నాకైతే అలాంటి ఫేస్ అవ్వలేదు, ఎందుకంటే నాకు వచ్చింది మెడిటేటర్ హస్బెండే. సో ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్. సో మ్యారేజ్ లైఫ్ నేనైతే ఏమని ఫీల్ అవుతా అంటే, మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు వస్తాయంటే కమ్యూనికేషన్. ఓకే. ఇప్పుడు మనం ప్రాపర్గా కూర్చొని ప్రశాంతంగా ఆ ఎదుటి పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఏం ఫీల్ అవుతున్నాం అనేది. మాట్లాడకపోతే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అట్లాంటిది ఎక్కడో కట్టుకున్నవాడు వచ్చి ఏం చేస్తాడు నీ దగ్గరికి. సో నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో ఆ పర్సన్ కి కరెక్ట్ గా కన్వే చెయ్యాలి. వాళ్ళకైనా ఏం తెలుస్తుంది నువ్వు మనసులో ఏం ఫీల్ అవుతున్నావు అని. సో ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే చాలా ఇబ్బందులు వస్తాయి. అనిపించినట్టు ఎక్స్ప్రెస్ చేయకపోవడం. మెడిటేషన్ ఆ ఎక్స్ప్రెస్ చేసే ఒక ఎబిలిటీని డెవలప్ చేస్తుందా? యా డెఫినెట్ గా. ఇప్పుడు చెప్పడం వేరు, చెప్పే విధానం వేరు. ఓకే. ఇప్పుడు నేను మెడిటేటర్ కాలేదనుకోండి, నేను ఏదైనా టెన్షన్ ఫీల్ అవుతా ఒక సెంటెన్స్కి, అదే టెన్స్తో పక్కన వాళ్ళకి చెప్పినారు అనుకోండి, వాళ్ళు అదే టెన్స్ ఫీల్ అవుతారు. అదే ఇక్కడ నాకు మెడిటేషన్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, ఈవెన్ నేను ఇన్సైడ్ టెన్స్ ఫీల్ అయినా కూడా వాళ్ళకి నీట్గా నిదానంగా ఒక ఫ్రేమ్ చేసి చెప్పొచ్చు దాన్ని. ఆ మధ్యలో ఆ ఫ్రేమింగ్ అనేది నాకు హెల్ప్ అవుతుంది మెడిటేషన్ వల్ల. రైట్. సో అలా మనం
నీట్గా కన్వే చేస్తే, నీట్గా చెప్పే టోన్ అన్ని కంట్రోల్ చేసి చెప్తే పక్కన వాళ్ళు అర్థం చేసుకుంటారు సో ఆబ్వియస్లీ. మెడిటేషన్ అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి, ఎఫెక్టివ్ అండర్స్టాండింగ్కి యూజ్ అవుతుంది. యా. వావ్, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మెడిటేషన్ టు యూత్. ఎస్. రైట్. ఇంకా మ్యారిటల్ లైఫ్ని అద్భుతంగా లీడ్ చేయడానికి ఇది అవసరం. యా, దట్ ఈస్ వాట్ డెఫినెట్గా ఈస్ ది అవసరం. వావ్. ఇంకా ఏంటి అడ్వాంటేజెస్? ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ ఎలా ఫేస్ చేయడం? ఇప్పుడు ఆఫీస్లో ఎంతో ప్రెషర్ ఉంటుంది కదా, ప్రెషర్ వర్క్ చేయడానికి ఒక ప్రెషరు, మళ్ళీ దాన్ని ఒక టార్గెట్ అవ్వనప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది కదా, దానికి ఎలా యూజ్ అవుతుంది మెడిటేషన్? సో టార్గెట్స్ అనేవి ప్రతి ఐటీ ఎంప్లాయీ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. డిప్లాయ్మెంట్స్, రిలీజెస్ ఇవన్నీ ఇంకా చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే. సో మనకి ఒక పర్టికులర్ టైం ఇస్తారు, ఈ టైం లోపల కంప్లీట్ చేయాలి అనేసి. మీరు లాస్ట్ మినిట్ స్టార్ట్ చేశారనుకోండి వర్క్, డెఫినెట్గా డిలే అవుతుంది. ఇంకా మీరు టెన్స్ ఫీల్ అవుతారు, అది కామనే. మీరు స్టార్టింగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడే లైక్ నాకు మెడిటేషన్ చేసిన తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే, మాకు 15 days ప్రింట్ ఉంటుంది. మనకి 15 days ప్రింట్లో స్టార్టింగ్ 5 daysలోనే డిజైన్ అంతా అయిపోతుంది. ఓకే. ఆ 5 daysలో నువ్వు స్టార్ట్ చేయి వర్క్. నీకు ఇంత తెలిస్తే ఆ ఇంతనే స్టార్ట్ చేయి. తర్వాత ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ అడుగు, వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. అంతేగాని 15 days ప్రింట్లో నేను 13th day స్టార్ట్ చేసి 15th అయిపోగొడతా అంటే డెఫినెట్లీ యూ విల్ ఫేస్ ప్రెషర్. ఓకే. నేనైతే ఇదే అబ్జర్వ్ చేస్తాను. చాలా మంది ప్రెషర్ అంటారు, లాస్ట్ మినిట్ టాస్క్ చేస్తే ఖచ్చితంగా ప్రెషరే ఫీల్ అవుతారు కదా. ప్రెషర్ ఉన్నదని వర్క్ బిగిన్ చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంతే, అదే సింపుల్. మెడిటేషన్ చేసినప్పుడు ఆ క్రియేటివ్ ఎనర్జీ బిగినింగ్ నుంచే అలా స్టేబుల్ గా వర్క్ స్టార్ట్ చేసేలా చేస్తుంది. స్టార్ట్ చేయి, సైలెంట్ గా ఉన్నావు కదా, ఏమొస్తుంది సైలెంట్ గా ఉంటే, స్టార్ట్ చేయి అనేసి ఆ మనకి పుషప్ ఇస్తుంది అనమాట, స్టార్ట్ ఇట్ అనేసి. వావ్, వాట్ ఏ క్రియేటివ్ ఒక ఐడియా కూడా వెళ్ళింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి, హౌ టు ప్లాన్ దేర్ షెడ్యూల్ అని. వావ్ వావ్. మరి ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మీ ఫ్యామిలీ మీకు తెలుసు, ఇప్పుడు మెడిటేటర్ ఫ్యామిలీలో ఉండడం జరిగింది. ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ని అర్థం చేసుకున్నప్పుడు వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? వాట్ ఈస్ ద ఎమోషనల్ బ్యాలెన్స్ యూ గాట్? సో ఫస్ట్ అమ్మ వాళ్ళకి నో మెడిటేషన్. సో చాలా నాకు ఎమోషనల్ స్ట్రెస్నెస్ ఉండేది, అది ఎందుకో తెలియదు, ఒక కైండ్ ఆఫ్ బర్డన్. అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను, చాలా బాధపడేదాన్ని ఇంట్లో. నాకు తెలియదు నేను ఎందుకు బాధపడుతున్నా అనేసి. ఏదో తెలియని బ్రెయిన్లో ఒకలాగా అనిపిస్తుంది, స్ట్రెస్ అయినట్టు అనిపిస్తుంది చిన్న చిన్న వాటికి, అలా ఉండేది. నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మెడిటేషన్ అలవాటు అయింది కదా. మామూలుగా ఏ అమ్మాయి అయినా పెళ్ళయిన తర్వాత అమ్మగారింటికి వెళ్ళిపోవాలా అని చూస్తూ ఉంటుంది. నన్నైతే పేరెంట్స్ బతిమలాడతారు, మా ఇంటికి రా అనేసి. రైట్ అమ్మా. ఇంకా ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ని, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ధ్యానంతో పాటు ఇంకేమేం ప్రాక్టీస్ చేయాలి? సో మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. డైలీ 1 hour కాదు, నైట్ అంటేనే మెడిటేషన్ అనే అనుకోండి. అంటే నిద్రపోతారు కదా, ఆ టైం మెడిటేషన్కే అని అనుకోండి. ఒక 2-3 hours సార్ అన్నారు కదా, 1 hour చేస్తే ధ్యానం, నెక్స్ట్ 2-3 hours చేస్తే యాగం అని. డైలీ యాగం చేయండి, తపస్సు. యా. సో 2-3 hours చేయండి. సో మీ హెల్త్ డెవలప్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ నేనైతే లైక్ జిమ్ ఆర్ యోగా ఇలాంటివి చేయమని చెప్తాను. బట్ నాకైతే అంత టైం లేదు, బికాజ్ ఆల్రెడీ నాకు మెడిటేషన్ అండ్ ఫ్యామిలీ చూసుకోవాలి. అండ్ ఇంతకుముందు అయితే వెళ్ళేదాన్ని జిమ్కి. సో నాకు మెడిటేషన్ లేకముందు జిమ్ ఈజ్ మై స్ట్రెస్ బ్యారియర్, లైక్ స్ట్రెస్ తీసేసేది. బట్ ఇప్పుడు మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. వీఆర్ నాట్ ద బాడీ కదా, బాడీ అనుకున్నప్పుడు అవన్నీ యూజ్ అవుతాయి. ఐఎమ్ ద సోల్ అన్నప్పుడు మెడిటేషన్ ఒకటే యూజ్ అవుతుంది. సో ఆఫీస్ స్ట్రెస్కి బ్యాలెన్స్ చేయడానికి మెడిటేషన్ అద్భుతంగా, రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి, కమ్యూనికేషన్కి మెడిటేషన్ అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు నేటి తరంలో ఏ ఎమోషన్స్ ఎక్కువ ట్రిగ్గర్ అవుతున్నాయి, తొందరగా అన్నిటికీ గురి అవుతున్న వాళ్ళకి వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు దెమ్? సో ఫస్ట్ థింగ్, పీపుల్కి ఇప్పుడు నేను ఎక్కువ పిల్లలతో మాట్లాడినప్పుడు కానీ చేసేది ఓపిక తక్కువ. అంటే నాకు కూడా ఉన్నింది ఆ ఇష్యూ. సో ఓపిక తక్కువ, ప్రతి దానికి మినిట్స్లో అయిపోవాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ మనకి యాప్స్లో కూడా అంతే కదా, పేమెంట్ తొందరగా అయిపోతుంది, అవి తొందరగా అయిపోతాయి. అలా మా బ్రెయిన్ అలా చేయబడింది అన్నమాట, ఇంకా తొందరగా అయిపోవాలా అన్ని అనేసి. కానీ ఓపిక అనేది కావాలి. అండ్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్ ఆఫ్ సక్సెస్. ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు, నువ్వు నెక్స్ట్ సక్సెస్ అవుతావు. ఆ టైం వెయిట్ చేయాలి అంటే నీకు మెడిటేషన్ ఉండాలి. ఆ మెడిటేషన్
ఆ పిల్లలకే కాదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకే ఉండాలి. ఈ మధ్య పిల్లలు ఫెయిల్ అయితే ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఫెయిల్ అయిపోయినావు అనేసి. వాడు ఒక్కసారే ఫెయిల్ అయ్యాడు, వీళ్ళు వీళ్ళు 100 ప్రతిరోజు టైమ్స్ గుర్తు చేస్తూనే ఉంటారు. బట్ డైలీ ఫెయిల్ అయిపోతాడు. అది కాదు, మనం ఇంట్లో ఇంకా వాళ్ళకి నేర్పించాలి. ఏం కాదు, ఫెయిల్యూర్ ఈజ్ నాట్, ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ గానే ఉండదు, సక్సెస్ అవుతుంది ఏదో ఒక రోజు. సో అది చెప్పాలి పిల్లలకి. వాళ్ళకు కూడా మెడిటేషన్ చేస్తే వీళ్ళతో పాటు ఆ స్టెబిలిటీ అనేది వస్తుంది, ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అనేసి. అండ్ లవ్ ఫెయిల్యూర్స్ పిల్లలకి చూస్తూ ఉంటాం చిన్న చిన్న ఏజ్లో. అసలు మాకు ఆ ఏజ్లో అవి ఏంటని కూడా తెలీదు. 8th క్లాస్ 9th క్లాస్కే అంటే మా ఏజ్కి అసలే తెలియదు, అసలు తెలియదు. యా, సో అవన్నీ అంటే మెడిటేషన్ చేస్తే మనకి ఇవన్నీ పర్మనెంట్ కాదు. అవన్నీ అట్రాక్షన్. ట్రూ లవ్ అంటే పేరెంట్స్ ఇచ్చేది ట్రూ లవ్ అని తెలుస్తుంది. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సింగిల్ గానే పోవాలా అనే రియలైజేషన్ మెడిటేషన్ త్రూనే వస్తుంది. అది ఆ ట్రాక్ లో పడేసి పిల్లలు అంటే పాపం వాళ్ళకి మెడిటేషన్ ఈ స్పిరిచువాలిటీ ఉండదు, అది వాళ్ళ తప్పు కూడా కాదు. సో ఇది ఇలాంటివి మెడిటేషన్ కానీ స్పిరిచువల్ జర్నీస్ కానీ అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మనం బ్రెత్ఫుల్ మెడిటేషన్ చేస్తాము, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా, అది ఏదైనా చెయ్యండి. బట్ స్పిరిచువాలిటీ అనేది మీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకుంటే యువర్ లైఫ్ బికమ్స్ బ్యూటిఫుల్. వండర్ఫుల్. అయితే ఇప్పుడు మెడిటేషన్ చేస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బాగానే ఉంది. ధ్యానం చేస్తున్న యువత ఇక బాధ్యతల నుంచి బయటకు వచ్చి అమ్మ ధ్యానం చేస్తున్నా నాకు ఇదే బాగుంది, నేను జాబ్ చేయలేను, వేరే దగ్గర జెల్ అవ్వలేను, అందరూ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, అమ్మో మ్యారేజ్ కూడా కష్టము, నేను జెల్ కాలేనని మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న యువతకి వాట్ డు యు సే? సో పత్రిజీ సార్ అనేవాళ్ళు ఓన్లీ మెడిటేషన్, ఆయన ఎప్పుడు ఓన్లీ మెడిటేషన్ అని చెప్పలేదు. మన భౌతిక లైఫ్తో పాటు మెడిటేషన్ని అందులోకి పార్ట్ చేసుకోమన్నారు, కానీ అదొక్కటే అని చెప్పలేదు. ఒకవేళ మనకి ప్రతి పర్సన్ ఇంతమంది జనాభా ఉన్నారు కదా భూమి మీద, అందరికీ మెడిటేషన్ అయితే ఈ కరెంట్ ఎవరు కనిపెడతారు, బల్బ్స్ ఎవరు కనిపెడతారు, ఇవన్నీ ఎవరు కనిపెడతారు? అందరు మెడిటేషన్లో కూర్చుంటే ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం ఉన్న వృత్తిని మనం ఇంకా మన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, వాటిలో మెడిటేషన్ అనేది యాడ్ చేసుకుంటే మన ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేనున్న ఒక 7 hours వర్క్ చేస్తాను అనుకోండి, కానీ నా క్యాపబిలిటీ ఎక్కువ, లైక్ ఐ కెన్ సిట్ 11 to 12 hours అనుకోండి, కానీ నాకు మెడిటేషన్ అనేది లేకపోతే నేను 7 hours చేస్తా, ఎందుకంటే నా బ్రెయిన్ అప్పటికే స్ట్రెస్ అయిపోయి ఉంటుంది. అదే మెడిటేషన్ యాడ్ అయితే I'll do 11 hours 12 hours I can. ఇప్పుడు మనం అందరం అదే కదా, సాఫ్ట్వేర్లో 11 hours కూర్చోబెడతారు, 12 hours కూర్చోబెడతారు. ఆ స్ట్రెస్కి మెడిటేషన్ అనే ఒక వ్యాక్సినేషన్ యాడ్ చేసి చూడండి, యూ కెన్ డూ బెటర్ వే. లైక్ 12 hours చేసే పనిని 8 hours లో కంప్లీట్ చేస్తారు. శిరీష, వర్క్ ప్లేస్ ఓకే, ఈ ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే మంచిది అని తెలుసుకున్న యువత పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, కెరీర్ని ఎంపిక చేసుకోవడానికి భయపడుతున్నారు. ఏం చేయాలి వాళ్ళు? ఇవన్నీ పక్కకు పెట్టి ఓన్లీ మెడిటేషన్ చేయాలా? సో పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారంటే ఇప్పుడు నేను కూడా నాన్ మెడిటేటర్, మా ఆయన చేసుకున్నారు కదా నన్ను, తర్వాత కన్వర్ట్ చేసుకున్నారు మెడిటేషన్ లో. సో మీరు కూడా పెళ్లిళ్ళు చేసుకోండి, మంచిగా పిల్ల పాపల్ని కనండి, వాళ్ళని మెడిటేషన్ లోకి పెట్టండి, స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ మా తరమే కదండి సార్, లైక్ నెక్స్ట్ అంతా యువర్ జనరేషన్. యా, ఇంకా అది మనం జనరేషన్ ని క్రియేట్ చేసుకోవాలి కానీ అక్కడే స్టాప్ చేసుకోకూడదు కదా. రైట్, ఇదే బాగుంది అని దాంట్లోనే ఉండొద్దు. సంసారంలో నిర్వాణం అని చెప్పారు. బీ విత్ ద ఫ్యామిలీ, బీ విత్ యువర్ జాబ్ అండ్ డూ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ఫర్ ఎన్హాన్సింగ్ అవర్ స్కిల్స్ యాజ్ యూ రైట్లీ సెడ్. వండర్ఫుల్. సో ఫైనలీ యువర్ మెసేజ్? సో నా మెసేజ్ ఏంటంటే, ప్లీజ్ కిడ్స్, మీరు 60 years 50 years ఉన్న వాళ్ళు చేస్తారు. నేను వెళ్ళిన మెడిటేషన్ సెంటర్స్కి కానీ నేను చూసింది 60 years 50 years వాళ్ళు చేయడం కామన్, ఎందుకంటే వాళ్ళకి అన్ని బాధ్యతలు అయిపోయి ఉంటాయి. సో మై ఓన్లీ మెసేజ్ ఈస్, మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా మెడిటేషన్ నేర్పించండి. స్పిరిచువల్ జర్నీ అనేది ప్రతి యువతకి అవసరం. లైక్ 10 years కానీ ఎంత ఏజ్ ఉంటే వాళ్ళకి అంత ఏజ్, మీరు ఏ వృత్తిలో అయినా ఉండండి, వాళ్ళకంటూ మెడిటేషన్ అనేది చిన్నప్పటి నుంచే నేర్పించండి. మిడిల్లో లైక్ 20 years 30 years వచ్చిన తర్వాత అంత లైఫ్ అంతా అయిపోయినాక నేర్చుకొని ఏం లాభం? చిన్నప్పటి నుంచే కావాలి వాళ్ళకి, మీకంటే ఇంపార్టెంట్ వాళ్ళకి కావాలి. మీరు చేస్తూనే ఫోన్స్ అవన్నీ పట్టుకోకుండా వాళ్ళతో కూడా చేయించండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శిరీష. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నాం కదా శిరీష యూకే పైమా మాస్టర్ జర్నీ. ధ్యానం తెలియకుండా ఎగిటేరియన్గా ఉన్న అమ్మాయి మ్యారేజ్ ఒక మెడిటేటర్ అబ్బాయి
మెడిటేటర్ ఫ్యామిలీలోకి రావడంతో ఒక సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఎక్కడ ఏమి ఫోర్స్ చేయాల, కానీ తన ఎమోషన్స్ ఎలా ఉండేటివో తెలుసుకొని ఆ ఎమోషనల్ ట్రిగ్గర్స్ నుంచి బయటపడి ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డిస్ఎంపవరింగ్ ఎమోషన్స్ నుండి ఇప్పుడు ఎంపవరింగ్ ఎమోషన్స్కి టర్న్ అవ్వడం, ఒక అద్భుతమైన జాబ్ చేస్తూ అద్భుతమైన ఎనర్జీస్తో ఉంటూ ఇది స్ప్రెడ్ చేయడానికి యూకేలో ఒక పైమా వింగ్లో కూడా ఉండడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క పేరెంటు పిల్లలకు అందించడం, ప్రతి యువత మీరు ధ్యానం అనేది ఐక్యూ ఎంత ఇంపార్టెంటో స్పిరిచువల్ కోషెంట్ అంత ఇంపార్టెంట్ అని శిరీష జర్నీ నుంచి తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క యువత ధ్యానం చేస్తూ వెజిటేరియన్గా ఉంటూ ధ్యానం చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో మీరు ఒక 41 days ప్రాక్టీస్ చేసి రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మీరే తెలుసుకుంటారు అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇది DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఇందులో బాగా ఏం నచ్చింది, మీకు ఇంకేం కావాలనుకుంటున్నారో మెన్షన్ చేస్తే అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అందిద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.